ఏపీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ తులసిరెడ్డి గారు వచ్చారు. ఆయన పశ్చిమ గోదావరి గురించి కమలం పార్టీని కడిగేస్తున్నాడు. చూద్దాం పదండి. నిన్నటి రోజు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఆంధ్రప్రదేశ్కు అరచేతిలో వైకుంఠం చూపించారు. ప్రజలు మీ పార్టీని వైకుంఠానికి పంపించినట్టే వాళ్ళని పంపిస్తారులేండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు ఎంతో చేశాం, ఇంకా ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. 10 పైసలు ఇచ్చి రూపాయి పబ్లిసిటీ చేసుకున్నాడుగా. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ తెడ్డు మాత్రం గడప దాటడం లేదన్నట్లుంది కేంద్ర ప్రభుత్వ వాలకం. అలా అయితే పువ్వు పార్టీ వచ్చేసరి గట్టెక్కుతాం కష్టమే. కేవలం సహాయం అంతా ఆంధ్రప్రదేశ్కు సహాయం మాటల్లోనే కనిపిస్తా ఉంది కానీ చేతుల్లో ఏమాత్రం కనిపించడం లేదు. ప్రత్యేక హోదా ఇస్తామని మీ పార్టీ మాటలోనే చెప్పిందిగా, మిమ్మల్నే ఫాలో అవుతున్నారులే. మొదటి సంవత్సరము ఆంధ్రప్రదేశ్కు వచ్చే రెవెన్యూ లోటును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 2 స్పష్టంగా చెప్తా ఉంది. సెక్షన్లతో సహా బట్టి వచ్చి మరి యాక్షన్ చేస్తున్నారుగా. ఈ సెక్షన్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,500 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఉంది, అది ఇవ్వమని అడిగింది. పాపం ఏదో మా పాటలు మేము పడుతున్నాం అంటున్నారుగా బీజేపీ వాళ్ళు. రాయలసీమకు ఉత్తర కోస్తాకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలని చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 చెప్తా ఉంది. సెక్షన్ ప్యాకేజీలు చెప్పుకుంటానికి తప్ప యూసేజీ మాత్రం కావట్లే. ఆ ప్రకారంగా 24,350 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఖచ్చితంగా 350 కోట్లు ఇచ్చి ఉంటారు. నా లెక్క తప్పైతే లైఫ్ లో మళ్ళీ మేము మీద సెటైర్ అయ్యను. కానీ చివరికి ఇచ్చింది 24,350 కోట్లలో 350 కోట్లు ఇచ్చింది. 24,000 కోట్లు ఇవ్వలే. నేను చెప్పాగా, బిర్యానీ అడిగితే బిస్కెట్ ఇచ్చి సరిపెట్టుకోమన్నారు అంతేగా. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానికి అన్ని అనుమతులు కేంద్రమే తెప్పించి సత్వరము పూర్తి చేయాలి అంటే 2018-19 లోపల పూర్తి చేయాలి అనేది సెక్షన్ 90 చెప్తా ఉంది. సెక్షన్ ఫుల్ యాక్షన్ నిల్లు అంతేగా సార్. నిధులకు సంబంధించి దాదాపు కంప్లీట్ కావాలంటే 16,000 కోట్ల నుండి 20,000 కోట్ల వరకు కావాలి. 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లో కేవలం 350 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. బీజేపీ వాళ్ళకి 350 లక్కీ ఫిగర్ లాగా ఉంది. ఈ ప్రకారం అయితే ఇంకా పోలవరం కొన్ని దశాబ్దాలైనా శతాబ్దమైనా పూర్తి కాదు. అందుకేగా జనాలకి ఇంతగా కలవరం. సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు అయింది. ఇంకా ఈ 9th షెడ్యూల్లో 10th షెడ్యూల్లో ఉండే అనేక సంస్థల విభజన పూర్తి కాకుండా ఆ ఉద్యోగస్తులు వచ్చేసి అగమ్యగోచరంగా వాళ్ళు అల్లాడుతున్నారు. విభజన బిల్లుని ఆగమాగంగా చేసి ఇప్పుడు అల్లాడుతున్నారంటే ఎలా? ఇంకా ఫైనల్ గా స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఆనాటి ప్రధాని 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో 5 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. నోటి మాటగానే చెప్పారు, బిల్లులో పెట్టలేదు అంటున్నాడుగా వెంకయ్య. ఇకనైనా ఆంధ్రప్రదేశ్కు చేసే సహాయాన్ని మాటల్లో కాకుండా చేతుల్లో చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఇదిగో సారో, మీరు ఇలా ఎన్ని సెక్షన్లు పట్టుకొచ్చి చదివినా వాళ్ళు పట్టించుకోరలే గాని వెళ్ళరండి.